హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో అమెరికాలో అయితే డిహెచ్ఎస్ వాళ్ళైతే ఒక కొత్త రూల్ని అయితే తీసుకొని వచ్చారండి. డిహెచ్ఎస్ కింద అయితే యూఎస్ఏ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, సో వాళ్ళైతే ఒక కొత్త రిక్వైర్మెంట్ తీసుకొని వచ్చారు. అసలు అది ఏంటి, అది మనకి ఎలా యూజ్ అవుతుంది, దానికోసం మనం ఏం చేయాలి అని చెప్పేసి అయితే ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే ఎవరైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేషన్ వీడియో కాబట్టి తప్పకుండా లైక్ చేస్తే ఎక్కువ మంది రీచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇంకా ట్రంప్ జనవరిలో చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సైన్ చేశారు. అది మనందరికీ తెలిసిందే. అందులోపల మెయిన్గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అమెరికా నుంచి బయటికి పంపించాలి అని చెప్పేసి. సో ఇంకా అది కూడా మనకు తెలిసిందే. అమెరికాకి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఎవరు పెద్దగా పాటించట్లేరు. ఏవైతే లాస్ ఉంటాయో అవన్నీ కూడా తప్పకుండా అందరూ పాటించాలి, ప్రతి ఒక్కరు అని కూడా ఉందన్నట్లు. అందులోపల ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటి అంటే న్యూ ఏలియన్ రిజిస్ట్రేషన్ చేసుకోమని అయితే చెబుతూ ఉంది అన్నట్లు. న్యూ ఏలియన్ రిజిస్ట్రేషన్ అని అంటే ఏమిటి, సో అది ఎవరికి యూజ్ అవుతుంది అనేది కూడా నేను చెప్తాను. ఏమి ట్రంప్ కొత్తగా తీసుకొచ్చింది ఏమి కాదు, ఆల్రెడీ ఎప్పటి నుంచో అమెరికన్ రూల్స్ లో ఉంది, కాకపోతే ఎవరు పాటించట్లేరు. ఇప్పటి నుంచి తప్పనిసరిగా కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు. సో అందువల్ల డిహెచ్ఎస్ వాళ్ళు మాత్రం ఆల్రెడీ రిలీజ్ చేశారు అన్నట్లు. ఎందుకు ఈ ఏలియన్ రిజిస్ట్రేషన్ యూజ్ అవుతుంది అంటే అమెరికాలో ఎవరైనా వ్యాలిడ్ వీసా మీద రానివ్వండి, లేదు అంటే గ్రీన్ కార్డు మీద ఉన్న వాళ్ళని డాక్యుమెంటరీ ఏలియన్స్ అని అంటారు. సో వాళ్ళ కింద డిపెండెన్సీస్ ఉంటాయి కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఎక్కువగా. సో వాళ్ళకి ఏంటి అంటే ఏలియన్ రిజిస్ట్రేషన్ అనేది తప్పకుండా ఇప్పటి నుంచి యూజ్ అవుతుంది. డిపెండెన్సీగా ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు వీసా టైంలో మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి బయోమెట్రిక్ ఉండద్దు, ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ అయితే తీసుకోరు కదా. సో అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి అయితే ఏలియన్ రిజిస్ట్రేషన్ అయితే యూజ్ అవుతుంది. ఈవెన్ పిల్లలు మనం నార్మల్గా ఇండియాలో మన పిల్లల్ని అయితే జస్ట్ పాస్పోర్ట్ అవి తీసుకొని మనమే వెళ్తాం పేరెంట్స్మే. సో వాళ్ళకి ఇలా ఫింగర్ ప్రింట్స్ కానివ్వండి, లేదు అంటే బయోమెట్రిక్ వెళ్ళేటటువంటి ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు. కాబట్టి ఎవరైతే పిల్లలు డిపెండెన్సీలో ఉన్న పిల్లలు 14 సంవత్సరాలు దాటి ఒక నెల రోజులైతే అవుతుందో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఈ ఏలియన్ రిజిస్ట్రేషన్ చేసుకోమని అయితే చెబుతూ ఉన్నారు. అండ్ ఇన్ కేసు బిలో 14 years ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా కూడా వాళ్ళని కూడా ఈ ఏలియన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే 14 yearsకి వస్తారో అప్పుడు మళ్ళీసారి కూడా ఏలియన్ రిజిస్ట్రేషన్ చేసుకోమని కూడా చెబుతూ ఉన్నారు. సో ఇంకా ఎవరైతే యూఎస్ వచ్చేటప్పుడు బయోమెట్రిక్ ఇవ్వని 14 సంవత్సరాలు దాటినటువంటి పిల్లలు ఎవరున్నా కూడా వాళ్ళందరినీ కూడా ఏలియన్ రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తున్నారు. అండ్ ఇంకా ఈ ఏలియన్ రిజిస్ట్రేషన్ ఎవరికి అవసరం లేదు అంటే ఎవరైతే ప్రాపర్గా వీసా యొక్క ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ వీసా ఇంటర్వ్యూ ఫేస్ చేసి వచ్చి ఉంటారో వాళ్ళు ఎవరికి కూడా ఇది అవసరం లేదు. బట్ ఎవరైతే అలాంటివి చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళ తప్పనిసరి ఇది అవసరం. అందులోపల మెయిన్లీ ఓన్లీ పిల్లలే ఉంటారు కదా, మిగతా వాళ్ళందరూ ఇంటర్వ్యూకి వెళ్తారు. డిపెండెన్సీలు అయినా ఇంటర్వ్యూకి వెళ్తారు, నార్మల్గా జాబ్ వీసా వాళ్ళైనా కూడా వెళ్తారు. బట్ వాళ్ళ కింద ఉన్నటువంటి డిపెండెన్సీలు వెళ్ళరు కాబట్టి సో వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఇది చేసుకోమని అయితే చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఐడెంటిఫై పర్పస్ కోసం. అండ్ ఇది చేసుకోకపోతే వచ్చేటటువంటి నష్టం ఏంటి అని అంటే ఎవరైనా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఆ టైం లోపల ఇప్పుడు ఇది తప్పనిసరిగా మ్యాండేటరీ అయింది కాబట్టి సో మీరు ఇది చేసుకోలేదు కాబట్టి మీకు ఫైన్ వేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎవరైనా కూడా ఇండియా నుంచి యూఎస్ వస్తున్నప్పుడు అండ్ మీరు ఎప్పుడు యూఎస్ వస్తూ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ ఇది మ్యాండేటరీ అని చెబుతూ ఉన్నారు ఇప్పుడు. సో మీరు కొద్ది రోజుల తర్వాత ఇండియాకి వెళ్ళేసి వచ్చేటప్పుడు ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే మేము చేసుకోలేదు అంటే వాళ్ళని యూఎస్ లోపలికి ఎంటర్ కూడా చేయని ఛాన్సెస్ ఉంటాయి పిల్లలని అని కూడా ఇమిగ్రేషన్ వాళ్ళు చెబుతూ ఉన్నారు. సో ఇంకా మీరు ఇప్పుడే బాగా టెన్షన్ పడిపోయి అమెరికాలో పిల్లలని కూడా ఉండనియట్లేరు, ట్రంప్ వెళ్ళగొడుతున్న పిల్లలని అని ఇలాంటివి రాకుండా ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి అయితే ఇది స్టార్ట్ అయిందంట. సో అంత టెన్షన్ పడకుండానే అసలు ఎలా ఉంది ప్రొసీజర్ ఏంటి, మీకు అది నెక్స్ట్ ఎలా వెళ్ళాలి అని చెప్పేసి యూఎస్ఏఎస్లోకి వెళ్ళారంటే మీకు మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఒకసారి వెళ్ళి అక్కడ మీరు చెక్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.